బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ యొక్క వెల్ఫేర్ కోసం అయితేనేమి, లేకపోతే వాళ్ళల్లో ఒక సబ్జెక్ట్ని ఎప్పటికప్పుడు డెవలప్ చేయడం కోసం అయితేనేమి ఎన్నో కార్యక్రమాలని ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎప్పటికప్పుడు చేపడుతున్నటువంటి విశేషాలు మీ అందరికీ తెలిసిందే. అయితే 2024 సంవత్సరంలో భాగంగా మన బార్ కౌన్సిల్ ఒక కార్యక్రమాన్ని, ఇది పాతదే అయినప్పటికీ మనకి చట్టాలు అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి, తీర్పులు అనేవి ఎప్పటికప్పుడు ఉన్నత న్యాయస్థానాల నుంచి కొత్త తరహాగా వెలువరిస్తూనే ఉంటున్నాయి. ఇలాంటి వాటి మీద ఒక రెసిడెన్షియల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడానికి మన బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నడుం బిగించింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమందిని, వందలాది మంది అడ్వకేట్స్ని డెలిగేట్స్గా ఆహ్వానించి భారీ స్థాయిలో వందలాది మంది అడ్వకేట్స్కి విత్ ది కొలాబరేషన్ ఆఫ్ KLU కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ విశ్వవిద్యాలయం వారితో టైఅప్ అయి వారు ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ రెసిడెన్షియల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి మరి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నటువంటి మన ఘంటా రామారావు గారు, వీరు గతంలో మన ఏపీ బార్ కౌన్సిల్కి చైర్మన్గా వ్యవహరించున్నారు. ఆ అనుభవంతోనే ఈ ఏడాది 2024 సంవత్సరంలో కూడా మనకి జూన్ 14, 15, 16 తేదీల్లో మనకి రెసిడెన్షియల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం వారు చాలా పెద్ద కసరత్తు చేసి ఎన్నో లక్షల రూపాయల వ్యయంతో ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మనకందరి కోసం కూడా ఒక వినూత్న కార్యక్రమాన్ని వారు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ విశేషాలపై ఘంటా రామారావు గారితో మనం ఒక కోఆర్డినేటర్గా ఆయన చేసినటువంటి పనులేంటి, మరి దీనివలన అడ్వకేట్స్కి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి, మరి బార్ అండ్ బెంచ్ని, ముఖ్యంగా హైకోర్టులో ఎంతోమంది నిష్ణాతులైనటువంటి మన న్యాయమూర్తులు ఉన్నారు, మరి ఆ జస్టిస్ని మన దగ్గరికి తీసుకొచ్చి వారి యొక్క జ్ఞానాన్ని మనకి పంచే క్రమంలో వారు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని మనం స్వయంగా వారి మాటలో తెలుసుకుందాం. రామారావు గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాం గురించి మీ యొక్క అనుభవాలని, అలాగే 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తున్న సంస్థ, అలాగే అతిథులుగా విచ్చేసేటువంటి మన హైకోర్టు న్యాయమూర్తుల గురించి కాస్త వివరంగా మాకు తెలియజేస్తారా ధర్మపీఠ ప్రేక్షకుల కోసం? యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లా స్థాయిగా తీసుకొని ఒకరోజు ఇలాంటి సెమినార్స్, వర్క్షాప్స్ కండక్ట్ చేయటమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ క్షుణ్ణంగా, అంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అందరికి కూడా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ దశలో ఆ క్రమంలో ఈ సంవత్సరం కూడా KL యూనివర్సిటీ వారి సహకారంతో 14, 15, 16 జూన్ 3 రోజులుగా ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో ఆల్మోస్ట్ 13 సెషన్స్ లాగా జరుగుతాయి. మెయిన్ ఓరియంటేషను ప్రాపర్టీ లాస్కి సంబంధించి, ఈ ప్రాపర్టీ లాస్లో వేరియస్ ఆస్పెక్ట్స్, అటు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్టు, డాక్యుమెంటేషను, టైటిల్, ఇవన్నీ కూడా ఎట్లా అనేది దాని మీద క్షుణ్ణంగా డిస్కషన్ జరగడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా వచ్చినటువంటి అమెండ్మెంట్స్, అటు IPC, అదేవిధంగా CRPC, ఎవిడెన్స్ యాక్టు కొత్తగా డ్రాస్టిక్ అమెండ్మెంట్స్ తీసుకురావటం, అవి జూలై నుంచి కూడా అమల్లోకి వస్తాయి. మరి కొత్త జనరేషన్ ఆఫ్ ఈ ఫ్యూచర్లో ఇప్పటి నుంచి వచ్చేటువంటి లాయర్లకి అటు పాత యాక్ట్లు ఒక అవగాహన, అదేవిధంగా కొత్తగా వచ్చేటువంటి యాక్ట్లు, కొత్త కేసులకి అప్లై అయ్యేటువంటి కొత్త యాక్ట్ల నుంచి వచ్చేటువంటి వాటి పరిజ్ఞానం కూడా అవసరం. అందువలన దాని మీద కూడా డిస్కస్ జరుగుతుంది. అదే కాకుండా ఈ అడ్వకేసీ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రెస్ మేనేజ్మెంటు, ప్రొఫెషనలిజం, ఇవన్నీ కూడా వాటి మీద కూడా ఒక అవగాహన కలగజేయటం. అంతేకాకుండా దాదాపు 500 పైచులకు అక్కడ రెసిడెన్షియల్ అబౌట్ 500 పీపుల్ అక్కడే ఉంటారు కాబట్టి అది మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ప్రతి క్షణాన్ని, ప్రతి మూమెంట్ని కూడా ఉపయోగించుకొని ఇంటరాక్షన్ ద్వారా
దానికి పరిపూర్ణమైనటువంటి అవగాహన పెంపొందించుకోవడానికి ఈ ప్రోగ్రాం ఉపయోగపడిందంటలో సందేహం లేదు. అయితే దీన్ని 14వ తారీఖున జస్టిస్ దుర్గాప్రసాద్ గారు, సీనియర్ పూణే జడ్జి గారు, వారు ఇనాగరేట్ చేస్తారు. ఆ రోజు అది మొదలుకొని 13 సెషన్స్ జరుగుతాయి. సండే మధ్యాహ్నం దాకా కూడా ఈ జరిగిన తర్వాత జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు, ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జి గారు, వారు కూడా వాలిడటరీ సెషన్లో ముఖ్య అతిథిగా రావడానికి ఒప్పుకోవటం జరిగింది. వారు కూడా వచ్చి వారి సందేశాన్ని కూడా ఇచ్చి పరిపూర్ణంగా దీన్ని పరిపూర్ణం చేస్తారని, ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని ఆశాభావంతో ఉన్నాం. రామారావు గారు, మీరు ప్రధానంగా ప్రాపర్టీ యాక్ట్స్ మీద, అంటే మారిన చట్టాల్లో ఐపీసీ కావచ్చు, సిఆర్పిసి కావచ్చు, ఈ క్రిమినల్ చట్టాలతో పాటు ఎవిడెన్స్ యాక్ట్కి సంబంధించినటువంటి వాటి మీద అవగాహన కల్పించడం పాటు ముఖ్యంగా ఈ టైటిలింగ్ యాక్ట్, అంటే ప్రాపర్టీ యాక్ట్స్ గురించి మేము కాన్సన్ట్రేట్ చేస్తామన్నారు. ఈ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎంత వివాదాస్పదమైనది, ల్యాండ్ టైటిలింగ్ అనేది ముఖ్యంగా ఒక ప్రభుత్వాన్నే మార్చినటువంటి ఈ చట్టం గురించి ఇప్పుడు రాబో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, దాని గురించి ఈ బార్ కౌన్సిల్ వాళ్ళు రేపు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా మరి దాని ప్రో అండ్ కాన్సిక్వెన్సెస్ మీద చర్చించేటువంటి, లేకపోతే కొన్ని శిక్షణా తరగతి నిర్వహించేటువంటి అవకాశం ఉంటుందా? అంటే వేరియస్ ఆస్పెక్ట్స్, అంటే ప్రాపర్టీ లాస్ అనేది ఒక ఓషన్ వ్యాస్ట్ సబ్జెక్ట్. అది అందులో సర్టన్ ఆస్పెక్ట్స్, అంటే వాట్ ఈస్ ద ప్రాపర్టీ లా అనేది డిఫరెంట్ స్టేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేయటమే కాకుండా స్పెసిఫిక్స్, అంటే స్పెసిఫిక్గా కొన్ని ప్రొవిజన్స్, ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్టు, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్టు, అట్లా కొన్ని రకాలైనటువంటి రిజిస్ట్రేషన్ యాక్టు, స్టాంప్ యాక్టు, ఇంటర్ రిలేషను, ఇంటర్ డిపెండెన్సీ, ఇవన్నీ కూడా వేరియస్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. టైటిలింగ్ యాక్ట్ అనేది స్మాల్ యాక్టు, అందులో వెరీ స్మాల్ యాక్ట్ వేర్ ఆల్రెడీ ఆల్ ది అడ్వకేట్స్ హ్యావ్ gone through and agitated last occasion, and that controversies ఉన్నటువంటి యాక్ట్ అది. దో మెజారిటీ పీపుల్ అపోజ్డ్ ఇట్, సమ్ పీపుల్ మే సపోర్ట్ ఇట్. అలాంటి డిస్కషను వెదర్ ప్రో అండ్ అపోజిషన్ అలాంటి కాంట్రవర్సీస్కి మేము ఎటువంటి కూడా తావి ఇవ్వకుండా, ఈ ఫోరం అనేది, ఈ ప్లాట్ఫామ్ అనేది కేవలం ఒక న్యాయవాదుల యొక్క వారి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికే మాత్రమే ఉపయోగపడే విధంగా అక్కడ, ఎందుకంటే ఎప్పుడైతే డిస్కషన్ వస్తుందో ప్రాస్ అండ్ కాన్స్ కొన్ని కాంట్రవర్సీస్ వస్తాయో అది దేర్ ఇస్ నో ఎండ్లెస్ టాక్ జరుగుతుంది. అలాంటి స్కోపు ఇక్కడ ఉండదు. ఇది కేవలం మన ఈచ్ టు ఇంప్రూవ్ దేర్ పర్సనల్ స్కిల్స్, నాలెడ్జ్ అండ్ various aspects relating to the property laws. That is one of the important aspect which will be enlightened by various dignitaries. And apart from that, as I said, not only that, in intellectual property rights మీద కూడా జరుగుతుంది. అంతేవిధంగా ఈ డిక్లరేటరీ సూట్స్, ఇంజంక్షన్స్, విల్స్, అట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటింగ్ టు ది లిటిగేషన్ అబౌట్ ది ప్రాపర్టీస్. There will be a threadbare discussion, and even in spite of that, because number of judges and number of academicians, number of senior advocates will be enlightening the delegates, but still we will not be able to cover each and every provision relating to the even those aspects comprehensively. As far as possible, some of the enactments there will be discussion. రామారావు గారు, గతంలో కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చేపట్టారు. అయితే వీటి నుంచి మీరు స్పందన బాగుంటుంది కాబట్టి మరిన్ని కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాల్లో మీరు గ్రహించినటువంటి అనుభవాలు ఏంటి? ఎక్కువగా ఈ కార్యక్రమాల వల్ల మన అడ్వకేట్స్కి ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది? ఇంకా దీని డిమాండ్ ఏమన్నా అధికంగా ఉందా? అడ్వకేట్స్ నుంచి మాకు ఇలాంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ డైరెక్ట్ బెంచ్తో మేము ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశాన్ని మాకు కల్పించిందని ఇంకా కోరుతున్నారా? సరిపోతుందా, లేకపోతే ఇంకా మీరు ఫుల్ఫిల్ చేయాల్సిన డ్యూటీ ఏమన్నా ఉందంటారా? ది ఫ్యాక్ట్ దట్ ది ప్రోగ్రామ్ గురించి
సర్క్యులేట్ చేసిన వెంటనే వితిన్ షార్ట్ పీరియడ్లో వితిన్ 4 డేస్లోనే ఏదైతే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మేము ఒరిజినల్గా స్పెసిఫై చేశామో ప్లాన్ చేశామో కేవలం 250 మందికే రెసిడెన్షియల్ ప్రోగ్రాము అనదర్ 250 పీపుల్కి డే స్కాలర్స్గా ప్లాన్ చేస్తే అది కేవలం విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 డేస్ ఆ 250 కాకుండా 400 క్రాస్ అవటం జరిగింది. ఇంకా డిమాండ్ చేసి ఇంకా ఎక్కువ పర్సూ చేసి రిక్వెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతైతే ఉందో అది ఫుల్ పొటెన్షియల్గా ఉపయోగపడే విధంగా ఇంకా ఇంక్రీజ్ చేసి కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయడం జరిగింది. ది ఫ్యాక్ట్ దట్ దీస్ రెస్పాన్స్ ప్రోగ్రామ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ సక్సెస్ ఆఫ్ ది ఎర్లియర్ ఇయర్స్ ప్రోగ్రామ్ విచ్ మేడ్ ది డెలిగేట్స్ టు కమ్ ఇన్ సచ్ ఏ వే. దేర్ఫోర్ ఇది యూస్ఫుల్గా ఉంటుందని చెప్పడానికి ఎంతకంటే వేరే ఇల్లస్ట్రేషను అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇది లాంగ్ బ్యాక్ ఆల్మోస్ట్ 10 years బ్యాక్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ కాన్సెప్చులైజ్ చేయటం జరిగింది. అయితే త్రూఅవుట్ ద కంట్రీ కూడా ఇలాంటి సెమినార్సు వర్క్షాప్స్ కండక్ట్ చేసేటువంటి ఈ ప్రోగ్రామ్స్ ఉన్నటువంటి బార్ కౌన్సిల్స్ ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంటే మనం ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ కంపీటింగ్ సెకండ్ ప్లేస్లో ఉంటాం. ఇంకా కూడా మనం ఐ హోప్ దట్ బై ది ఎండ్ ఆఫ్ 1 year so we'll be able to cross even the Maharashtra Bar Council and we'll be able to become number 1 in conceptualizing, conducting this kind of orientation programs. Though Maharashtra is also conducting a comprehensive program, a residential program like this it could not be conceptualized. To my knowledge, this is the AP Bar Council which have conceived and able to conduct each and every year and this kind of a residential program where 24 hours they will be paying attention, utilizing each and every movement and same even at the level of a second for their benefit. రామారావు గారు, ఈ కార్యక్రమాన్ని అంటే ఎవరైతే అవేర్నెస్ ఉండి ఇంట్రెస్ట్ ఉండి కన్విన్స్ ఉండి ముందులో సౌకర్యంగా ఉన్న వాళ్ళు సో ముందుగా వాళ్ళు ఉపయోగించుకోవడం కారణంగా దాదాపు 500 మంది డెలిగేట్స్ వారికి ఇంకో పైనే ఉండుండొచ్చు. సో మీరు ప్రొవైడ్ చేసిన దాని ప్రకారము వాళ్ళు ఆపర్చునిటీ ఉపయోగించుకొని సీట్స్ రిజర్వ్ చేసుకున్నారు. మరి రిజర్వ్ చేసుకున్న వారు కాకుండా ఇంకా చాలామంది అడ్వకేట్స్ ఆయా బారుల్లో ఉండిపోవచ్చు. ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేకపోతున్నామని వారు కొంచెం బాధపడే అవకాశం ఉంటుంది. అలాంటి వారి కోసం ఎవరైతే ఈ కార్యక్రమానికి మేము అటెండ్ కాలేకపోయాము, లేకపోతే ఒక మంచి సబ్జెక్ట్ని జడ్జెస్ డెలివరీ చేసే వాటిని హానరబుల్ జడ్జెస్ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ని లేకపోతే లేటెస్ట్ జడ్జిమెంట్స్ని మేము మిస్ అయిపోయాం అనుకునేటువంటి వారికి మన బార్ కౌన్సిల్ తరఫున మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏంటి? అది లైవ్ స్ట్రీమ్ కూడా జరుగుతుంది. ఇది వెరీ గుడ్. నాట్ ఓన్లీ దోస్ పీపుల్ హూ అటెండ్ ద ప్రోగ్రామ్ సైమల్టేనియస్లీ, ఈవెన్ ఆల్ ది అడ్వకేట్స్ ఆల్సో వాచ్ ఆన్లైన్ through YouTube channel. In fact, the Bar Council website also will contain this program. Even last year program is available in the Bar Council website, and each and every seminar workshop that is conducted by the Bar Council will be available in the website under the head seminars and workshops. So anybody can have access. Every and each and corner of the state, any advocate can watch this program and get benefit of this. రామారావు గారు, మరి రాష్ట్ర స్థాయిలో మీరు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఎన్ని చేపడుతున్నారు? అంటే అంతకుముందు కంబైన్డ్ బార్ కౌన్సిల్ ఉన్నప్పుడు ఎక్ఫా యూనివర్సిటీలో అదేవిధంగా నల్సార్ యూనివర్సిటీలో కండక్ట్ చేయటమే కాకుండా నాగార్జున సాగర్లో అదేవిధంగా ఈ భవానీ ఐలాండ్స్లో అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్లో కండక్ట్ చేయటం జరిగింది. నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం జరిగింది. అయితే బైఫర్కేషన్ అయిన తర్వాత కొత్త బార్ కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత 2019 నుంచి బికాస్ ఆఫ్ ద కరోనా, దో వీ హ్యావ్ కాన్సెప్చువలైజ్డ్ ఇన్ 2019 ఇట్ సెల్ఫ్ వీ కుడ్ నాట్ ప్రొసీడ్. అది ఆ కరోనా ప్రాబ్లం వలన
ఆ ఇయర్ కండక్ట్ చేయలేకపోవటం, అది లాస్ట్ ఇయర్ దాకా కూడా మనకి ఆ గ్యాప్ రావటం జరిగింది. మళ్ళీ రివైవ్ చేసి ఆఫ్టర్ బైఫర్కేషను లాస్ట్ ఇయర్ నుంచి కూడా లాస్ట్ ఇయర్ జరిగింది, అదేవిధంగా ఈ ఇయర్ జరుగుతుంది. ఐ హోప్ దట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ విల్ బి కంటిన్యూడ్ బై ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ దిస్ వెకేషన్. And not only this kind of program, but also taking into clue the latest requirement at the district level. Even that district level seminars also, they are live streamed, and number of people also had the benefit of observing those programs through the website and YouTube channel. Okay. రామారావు గారు, మీరు న్యాయవాదుల కోసం ఒక కౌన్సిల్ నాయకులుగా, ఒక సీనియర్ అడ్వకేట్గా మీరు మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా కొన్ని విద్యా సంస్థలు యూనివర్సిటీ అంటే డీమ్డ్ యూనివర్సిటీ స్థాయిలో కానీ, లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విశ్వవిద్యాలయాల నుంచి కానీ, లేకపోతే ట్రెడిషనల్ లా కాలేజెస్ నుంచి కానీ చాలామంది విద్యార్థులు కూడా మాలాంటి వారికి కూడా ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక విజ్ఞప్తి వారి నుంచి వస్తుంది. దీన్ని మీరు పరిశీలించే అవకాశం ఉందంటారా? మేము ఎక్కడైతే డిస్ట్రిక్ట్స్లో ఈ సెమినార్స్ కండక్ట్ చేస్తున్నామో, ఇన్ఫ్యాక్ట్ వీఆర్ టేకింగ్ ది కోఆపరేషన్ ఆఫ్ ది కన్సర్న్డ్ లోకల్ లా కాలేజెస్, వాళ్ళని కూడా కో స్పాన్సర్ కింద తీసుకొని ఆ కాలేజీల్లో రెస్పెక్టివ్ కాలేజీల్లో చదివే స్టూడెంట్స్కి కూడా పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ ఇవ్వటం జరిగింది. ఇక్కడ లిమిటెడ్ రిసోర్సెస్, మోర్ డిమాండ్ ఉన్నది స్టేట్ వైడ్ కాబట్టి స్టూడెంట్స్కి అందరికి ఇవ్వడానికి ప్రాక్టికల్గా ఇట్ ఈస్ పాసిబుల్ కాదు. కాబట్టి ఈ ఎక్సెప్ట్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్, ఆల్ అదర్ ప్రోగ్రామ్స్ లైక్ దిస్, వన్ డే సెమినార్స్, వర్క్షాప్స్, all the students, interested students also are given opportunity to participate in them. ఇంకా ఎంతో వ్యయ ప్రయాసాల గురించి మీరు నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఎంతో దూర ప్రాంతాల నుంచి, అంటే మన రాష్ట్రము ఇప్పుడు చిన్నదైనప్పటికీ విభజన తర్వాత మరి అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపూర్ లేదా చిత్తూరు వరకు కూడా అడ్వకేట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి న్యాయవాదుల కోసము ఈ 3-day ఓరియంటేషన్ ప్రోగ్రాంలో రెసిడెన్షియల్ సిస్టమ్గా మీరు వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటేట్స్ని, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, అకామిడేషన్ విషయంలో కానీ, వాళ్ళకి ఫుడ్ విషయంలో కానీ ఏమైనా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారా? ది కోఆపరేషన్ ఆఫ్ ది యూనివర్సిటీ, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దే మేడ్ అవైలబుల్. వాళ్ళు అంటే అటు లోకల్ విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, బస్ స్టాండ్లో కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, అక్కడే కాకుండా ఇన్ బిట్వీన్ డిఫరెంట్ ప్లేసెస్ దే హ్యావ్ publicized and notified to the delegates, because we have created a group to all the advocates who are participating. In that group, from time to time, this information is being posted, giving details where they can use that transport system, and they can travel through the buses provided by the university and reach the destination. అతిథుల గురించి ఇంకా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మనం హాజరు కాలేకపోతే మనం ఏదో మిస్ అయి ఉంటాం అనేటువంటి ఒక సందేశంతో ఎందుకు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు హాజరు కావాలి, ఒకవేళ మిస్ అయిన వారు మన బార్ కౌన్సిల్ ప్రొవైడ్ చేసినటువంటి ఐదర్ లైవ్ స్ట్రీమ్ ద్వారా కానీ, లేకపోతే రికార్డెడ్ ప్రోగ్రామ్ ద్వారా కానీ వీక్షించి దాన్ని జ్ఞానం పొందొచ్చు అని చెప్తున్నారు కదా, ఆ కంక్లూజన్తో కాస్త మాకు ముగింపు వాక్యం పలుకుతారా? ఏదైనా సరే అంటే లా అనేది ఇది లైవ్ సబ్జెక్ట్, ఫైనాలిటీ అనేది దీనికి ఉండదు. Apart from amendments by the legislature, interpretation of the judgment of the Honorable Supreme Court, Apex Court is the law of the land. What is the law today may be changed tomorrow. Therefore, every advocate requires updating their knowledge, either statutory provisions కావచ్చు or judgment law కావచ్చు. So therefore, this kind of program will help them to update their knowledge. Not only that, by interacting, because instead of thinking only in closed manner by oneself, this give an opportunity to interact, think, rethink, learn, relearn, and take a pause and assess themselves to what extent they already learn and what is the to be learned, because this is a law is a ocean
and nobody can say that he learned everything, and therefore to little more by attending this kind of program, nobody can claim that everything in that particular aspect also will be learned or mastered by individual, but we can improve our knowledge, little more knowledge than what we had as on today. ఎన్నో విషయాలని అది బార్ కౌన్సిల్ తరఫున మీరు ఈ 3-day రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్న సందర్భంగా ముఖ్యంగా ఆ కార్యక్రమానికి మీరు కోఆర్డినేటర్గా వ్యవహరిస్తూ ఎన్నో వివరాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.